పట్టణానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఎన్నో సంవత్సరాల యొక్క పట్టణ ప్రజల కళ. అయితే 2005వ సంవత్సరంలో ఈ ఫ్లైఓవర్ని అప్పటి కాస్టు దాదాపుగా 30 కోట్ల రూపాయలు. ఇది ఆలస్యం అవటం వల్ల దీని వాల్యూ 46,64 లక్షలు పెరిగింది. గత ప్రభుత్వంలో పనులు చేశారు. కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ పనులన్నీ కూడా నిలుపుదలైనవి. దీని ద్వారా మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ఓన్లీ బ్రిడ్జి వరకే రైల్వే వాళ్ళు ఇస్తారు. రిమైనింగ్ అప్రోచ్ రోడ్స్ కానీ ల్యాండింగ్ పొజిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఈరోజు మన జిల్లాకి చెందినటువంటి మన నాయకుడు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉండటం వల్ల మళ్ళీ ఈ ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి అవకాశం మనకు కలిగింది. లేకపోతే దీన్ని అసలు వ్యక్తి పరిస్థితిలో చేయలేమని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి శిరీష గారు ఢిల్లీ వెళ్ళడం, నేను రామ్మోహన్ నాయుడు పలాస వచ్చేటప్పుడు నేను ఒక ఐడియా ఇచ్చాను. రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే నిధులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. దీనివల్ల మనకి ఈ ఫ్లైఓవర్ పూర్తయ్యే పరిస్థితి ఉందని చెప్తే మంచి ఐడియా అని చెప్పి ఎమ్మెల్యే గారు వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు, మన సెంట్రల్ మినిస్టర్ గారు, రైల్వే మినిస్టర్ కలిసిన తర్వాత మనకి ఈ ప్రాజెక్టుకి మంచి రోజులు వచ్చాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భరించవలసినటువంటి డబ్బు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వమే భరించడానికి అంగీకారం వచ్చింది కాబట్టి ప్రాజెక్టు మనకు వెళ్ళడానికి అవకాశం. ఇంకొకటి ఏమిటంటే ఎక్కడ కూడా కొత్తగా శాంక్షన్ అయితే పాత కాంట్రాక్టర్ కంటిన్యూ చేయరు. కానీ రామ్మోహన్ నాయుడు గారు రైల్వే అధికారులతో మాట్లాడి మళ్ళీ కొత్తగా కాంట్రాక్ట్ వస్తే మళ్ళీ మొదటికే వస్తుందని చెప్పి ఆలోచన చేసి అప్పటి వరకు ఉన్నటువంటి ఫీజు 6 కోట్ల చిల్లర ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఫీజు అన్ని కూడా చెల్లించి మళ్ళీ ఆ వ్యక్తికే, ఆ కాంట్రాక్టర్కే ఈ పనులు కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకున్నాం. కాంట్రాక్టర్ కూడా మంచి అనుభవం కలిగినటువంటి కాంట్రాక్టర్. ఈరోజు రణస్థలం ఫ్లైఓవర్ కూడా వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే పని చెయ్యవలసిన సమయం కంటే ముందే చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్ తీసుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి కాంట్రాక్టర్ కాబట్టి కంపల్సరిగా ఈ ఫ్లైఓవర్కి మంచి రోజులు వచ్చాయి. నేను కూడా క్షణం మాట్లాడుతూ నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ ఫ్లైఓవర్ మీరు రాసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలాఖరికి మళ్ళీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతులు చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి ఏదైనా సందర్భంలో ఈ జిల్లాకు వస్తే ఆయన చేతుల మీదుగైనా మార్చిలో దీన్ని మేము పూర్తి చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకటి ఏమిటంటే మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు, ఏదైతే ఇటువైపు మనం ల్యాండ్ అవుతున్నాం అక్కడ పేదవాళ్ళు ఉన్నారు. ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు ప్రజల సహకారం ఇస్తేనే ఆ కార్యక్రమం నెరవేరుతుంది, లేకపోతే నెరవేరే పరిస్థితి లేదు. అయితే నేను గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకి మేలు జరిగే ఆలోచనలే చేస్తాం తప్ప ప్రజలకి నష్టం జరిగే ఆలోచనలు ఎక్కడ కూడా మేము చెయ్యం. అసలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో క్యాబినెట్లో ఏదైతే పలాస ఎయిర్పోర్ట్ అంటే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఎయిర్పోర్ట్, కుప్పం ఎయిర్పోర్ట్కి
టిడ్కో నుంచి నిధులు తెచ్చి ఇక్కడ సర్వే చేసి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇక్కడ రైతులు ఆందోళన చెందుతారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నదానికంటే మీకు మెరుగైనటువంటి విధానం ఆలోచిస్తున్నారు. మొన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఇంకొక విషయం ఏం చెప్పారంటే, వీలైతే రైతులతో మాట్లాడి అమరావతిలో మనం ల్యాండ్ పూలింగ్ చేశాం, ఆ పద్ధతిలో చేస్తే రైతుకి బాగుంటుంది, ఇటు మనకి విమానాశ్రయం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మాకు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు, మీరందరూ సహకరించండి. రామ్మోహన్ నాయుడికి పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి. రేపు మొదటి వారంలో ఎవరైతే ఈ ఎయిర్పోర్ట్ భూములు కోల్పోతున్నారో రైతులందరితో నేను, రామ్మోహన్ నాయుడు గారు, శాసనసభ్యులు, కలెక్టర్, యంత్రాంగం కూర్చొని వాళ్ళతో మాట్లాడి వారికి ఉన్న అనుమానాలు, వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా రిమూవ్ చేసి ముందుకెళ్తాం. ఈలోగా అసలు ఏంటి ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుంది, ఏ ప్లేస్లో వస్తుంది, ఎవరెవరు దీనికి అవకాశం ఉంటుందని తెలుసుకోవడానికి కూడా మరి అవకాశం కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఏదో సర్వే చేసినంత మాత్రం మీతో మాట్లాడుకుంటూ మీకు ఇబ్బంది కలిగించి ముందుకెళ్ళే పరిస్థితులు. సర్వే కూడా సహకరించాలి. ఈ మీటింగ్ అయిన తర్వాత నేను ఒకసారి ఆర్డీఓ గారికి కుమార్తో కూడా మాట్లాడి ముందు సర్వే చేస్తే తర్వాత ఫస్ట్ వీక్లోనే కళాశాలను కళ్యాణ మండపాన్ని రైతులందరికీ తెలిసి వాళ్ళతో మాట్లాడి నేను మళ్ళీ మాటిస్తున్నాను, మీకు ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగ్గా ఉంటుంది తప్ప మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా తీసుకుంటాను. దయ ఉంచి కొంతమంది కావాలని ఎవరైనా సరే అప్పుడు సమాచారం, అప్పుడు ఆలోచన పెట్టడానికి మీరు ఎవరు నమ్మకంగా సహకరించాలి. డాడీ మీరు ప్రసాద్ పాత్ర ఇంకో చేయటం ఇంకో చేయటం